బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. 83. అల్ కాహిర్. అల్ కాహిర్ అంటే సంపూర్ణ అధికారము, శక్తితో పాటు ఆధిక్యత, ఆధిపత్యం కలవాడు. హిమాలయ పర్వతాలు ఎంతో ఎత్తైనవి కావచ్చు, కానీ అవి ఆకాశాన్ని తాకలేవు. ఒక మనిషి ఒక రాజ్యానికి రాజు లేక కొంత భాగానికి చక్రవర్తి కావచ్చు, కానీ పూర్తి ప్రపంచాన్నేలే ఏకఛత్రాధిపతి కాలేడు. అలాగే ఒక మనిషి 100 ఏళ్ళు లేక కొన్ని సంవత్సరాలు జీవించి ఉండవచ్చు, కానీ ఒకనాడు అతను మరణించక తప్పదు. ఈ ప్రపంచంలో ఎవరూ శాశ్వతంగా ఉండలేరు. అలాగే ఒక వ్యక్తి ఒక శాస్త్ర పరిజ్ఞానంలో నోబెల్ బహుమతి గ్రహీత కావచ్చు, కానీ ఆ మనిషి ఆ శాస్త్ర పరిజ్ఞానంలోనే ఇంకా ఎంతో తెలుసుకోవలసి ఉంది. అంటే ఏ ఒక్కరూ దేనిలోనూ పరిపూర్ణత సాధించలేరు కదా కూడా. కానీ ఈ సృష్టికి మూలకారకుడైన అల్లాహ్ మాత్రం పరిపూర్ణుడు, సర్వాధికారాలు కలవాడు, అందరిపై అన్నింటిపై ఆధిపత్యం కలవాడు. ఆనాడు మక్కాలోని దేవుని ఏకత్వాన్ని ప్రబోధించే తరుణం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఖురైషులు ఎన్నో ఆటంకాలను సృష్టించారు. తమ వద్ద బానిసలుగా ఉన్నవారు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సందేశాన్ని ఆకర్షితులై ఇస్లాం స్వీకరించారు. దానిపై ఖురైషులు ఇంకా కోపోద్రేకులై ఆ బానిసల్ని నానాయాతనలకు గురి చేశారు. కాలుతున్న ఇనుప కడ్డీలతో బానిసలను దేహాలపై వాతలు పెట్టేవారు. ఎండ ఏడిమి కాలే ఇసుకపై వారిని నగ్నంగా పడుకోబెట్టి నానాయాతనలకు గురి చేసేవారు. అయినా ఆ బానిసలు మాత్రం ఏకేశ్వర సిద్ధాంతాన్ని వీడలేదు. బానిసల కష్టాన్ని చూసిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖురైషులతో, మీరు ఒక యజమానికి బానిసలే. ఆ యజమాని అయిన దేవుడు ఈ భూమిపై మిమ్మల్ని శిక్షించదలుచుకుంటే ఈ భూమిపై మిమ్మల్ని రక్షించే నాదుడే లేడు. కాబట్టి సర్వలోకాల ప్రభు అయిన ఆ నిజ యజమానికి భయపడండి అని హెచ్చరించేవారు. మనిషి పుట్టింది మొదలు గిట్టే వరకు దేవుని అపార దయాగుణంతో జీవిస్తున్నాడు, కానీ ఆయన మాత్రం పూజించడం లేదు. తనకంటే హీనమైన వాటిని పూజిస్తున్నాడు. ఒకవేళ దేవుడే గనక విడుపునివ్వకుండా పట్టుకుంటే ఈ లోకంలో ఎవ్వరూ మిగలదు. ఏదో ఒకనాడైనా నిజధర్మాన్ని తెలుసుకుని తన వైపుకు మరలి వస్తారనే ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఆ మహాప్రభువును ఇక్కడ కాకపోయినా అక్కడ పరలోకంలో కలుసుకోక తప్పదు. ఎన్నాళ్ళు జీవించినా ఆయన వద్దకు మరలిపోవడం తథ్యం. జీవితంలో మనం చేసిన చిన్న పెద్ద వ్యవహారాలకు, తప్పులకు సమాధానం చెప్పుకోవాలి. కాబట్టి మనిషి ఈ లోకంలో సైతాను ఆధిపత్యం అంటే చెడుల ఆధిపత్యం నుంచి రక్షించబడాలంటే అల్లాహ్ అల్ ఖాహీర్ ఆధిపత్యంలో జీవించడమే సర్వ విధాల శ్రేయోదాయకం. ఆయనకు అన్నింటిపైన అధికారం ఉంది. ఆయన తన దాసులపై సంపూర్ణమైన ఆధిపత్యం, అధికారాలు కలిగి ఉన్నాడు. దివ్య ఖురాన్ 6:18.